ప్రైజ్ ద లార్డ్. యేసు రక్తమే జయము. మన రక్షకుడు, మన విమోచకుడు యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అందరికీ వందనాలు. చిన్న ప్రార్థన ద్వారా ఉదయకాల వాక్యదానం చేసుకుందాము. పరిశుద్ధుడ మహాగణుడు అనే దేవ యేసయ్య, సర్వాధికారినైనా మీకే వేలాది వందనములు, కృతజ్ఞత స్తుతి స్తోత్రం చెల్లించుకుంటాను. దేవ ఉదయకాలం ప్రభు వాక్య భాగం ధ్యానిస్తుండగా వాక్య భాగం అర్థమవుతుంది సహాయం చేసి మీ కృపలో బలపరిచి మీకు మాదిరిగా మమ్మల్ని నడిపించి మీ చిత్తాన్ని మా జీవితంలో జరిగించమని చిన్న ప్రార్థన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్ ఆమేన్. కీర్తనల గ్రంథం 62వ అధ్యాయం 10వ వచనం. బలాత్కారమందు నమ్మిక ఉంచకుడి, దోచుకొనుట చేత గర్వపడకుడి, ధనము హెచ్చినను దానిని లక్ష్యపెట్టకుడి. ఆమె దేవుని వాక్య భాగం దీవించును గాక. ప్రభునందు ప్రియులారా, ఇక్కడ వాక్య భావనలు గమనించినట్లయితే బలాత్కారం ముందు నమ్మిక ఉంచకుడి, దోచుకున్న చేత గర్వపడకుడి, ధనం హెచ్చునను దాన్ని లక్ష్య పెట్టకుడి. అదేవిధంగా ఇక్కడ వాక్య భావనలు గమనించినట్లయితే కీర్తన గ్రంథం 39వ అధ్యాయం 6వ వచనం. మనుషులు వట్టి నీడు వంటి వారు తిరుగులాడుదురు, వారు తొందరపడుట గాలికే కదా, వారు ధనము కూర్చుకొందురు కానీ అది ఎవరికి చేజిక్కినో వారికి తెలియదు. మార్కు సువార్త 8వ అధ్యాయం 36-37 వచనం. ఒకరు సర్వలోకం సంపాదించుకొని తన ప్రాణం పోగొట్టుకొనుట వానికి ఏమి ప్రయోజనము? మనుషుడు తన ప్రాణమునకు ప్రతి ఏమి ఇవ్వగలుగును? తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 17 వచనం. యెహోవాయందు ధనవంతులైన వారు గర్విష్ఠులు కాక, అస్థిరమైన ధనమందు నమ్మిక ఉంచక, సుఖముగా అనుభవించుటకు సమస్తమును మనకు ధారాళంగా దయచేయు దేవుని యందు నమ్మిక ఉంచడని ఆజ్ఞాపించుము. సామెతల గ్రంథం 11వ అధ్యాయం 28 వచనం. ధనమును నమ్ముకుని వాడు పాడైపోవును, నీతిమంతులు చిగురాకుల వల్ల వృద్ధి నొందుదురు. ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయం 10వ వచనం. ద్రవ్యం నాపేక్షించోడు ద్రవ్యం చేత తృప్తి నందుడు, ధన సమృద్ధి నాపేక్షించోడు దాని చేత తృప్తి నందుడు, ఇది వ్యర్థమే. ఇర్మీయా గ్రంథం 9వ అధ్యాయం 23వ వచనం. యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు, జ్ఞాని తన జ్ఞానమును బట్టి, శూరుడు తన శౌర్యమును బట్టి అతిశయింపకూడదు, ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యమును బట్టి అతిశయింపకూడదు. మత్తయి సువార్త 6వ అధ్యాయం 19వ వచనం. భూమి మీద మీ కొరకు ధనమును కూర్చుకొనవద్దు, ఇక్కడ చిమిటయు తుప్పును తినివేయును, దొంగలు కన్నం వేసి దొంగిలెదరు. యెషయా గ్రంథం 59వ అధ్యాయం 4వ వచనం. నీతిని బట్టి ఎవడును సాక్ష్యం పలకడు, సత్యమును బట్టి ఎవడును వ్యాజ్యమాడడు, అందరూ వ్యర్థమైన దాని నమ్ముకుని మోసపు మాటలు పలుకుదురు, చెడును గర్భం ధరించి పాపమును కందురు. చివరిగా ఒక మాట. కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 2వ వచనం. పైనున్న వాటి మీదనే గాని భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకొనకూడదు. ఆమె దేవుడి వాక్య భాగం దీవించిన కాక చిన్న ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడ మహాగణుడు అనే దేవేసే నాయన మీరు ఇచ్చిన వాక్యదాన్ని బట్టి ప్రాముఖ్యతను చెల్లించుకుంటూ నాన్న భూ సంబంధమైన మనసు పెట్టుకోండి ప్రభు. పైన వాటి మీద మనసు పెట్టి నేను మహిమపరిచి కనపరచబడి శక్తిని వలన మాకు అనుగ్రహించి మీ ప్రేమ కృపలు మమ్మల్ని నిరంతరం కాచి కాపాడి మీకు మాదిరిగా మమ్మల్ని నడిపించి మీ చిత్తాన్ని మా జీవితంలో జరిగించమని ఈ చిన్న ప్రార్థన ప్రభు యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.